అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఎడ్యుకేషనల్ ఛానల్. మనం చాలా విషయాల మీద మనం మాట్లాడుతూ ఉన్నాము. ప్రత్యేకించి పేరెంట్సు, టీచర్సు, స్టూడెంట్సు వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్నటువంటి ఛాలెంజెస్, వాళ్ళ మధ్య ఉన్నటువంటి స్ట్రెంగ్త్స్, ముగ్గురి ప్రయాణాన్ని అద్భుతంగా ఏ విధంగా చేయగలం అనేటువంటిదే మన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీనిలో భాగంగానే నేను ఈరోజు అనిరుద్ ఉన్నారు మనతో. ఆయన టెడెక్స్ స్పీకర్, యూపీఎస్సి ట్రైనర్, మైండ్ఫుల్నెస్ కోచ్ కూడా. నా ఉద్దేశం ఏమిటంటే పిల్లలు చాలామందికి మనం అన్నీ ఇస్తున్నాం. అన్నీ అంటే ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, ఉదయం నుంచి సాయంత్రం దాకా. ఫిజికల్ యాక్టివిటీని పట్టించుకుంటున్నామా? మీరే సమాధానం చెప్పాలి దానికి. వాళ్ళ యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నామా? మీరే సమాధానం చెప్పాలి దానికి కామెంట్ రూపంలో. మరి దీనికి సంబంధించి మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఒక సిరీస్ ఆఫ్ టాక్స్ చేయటానికి ప్లాన్ రెడీ చేశాము. ఈరోజు అందులో భాగంగానే ఒక ఇనీషియల్ టాక్ దాని మీద, ఆ అంశాల మీద ఇటు పేరెంట్స్కి, పిల్లలకి, టీచర్స్కి హెల్ప్ అయ్యేటువంటి విధంగా ఎటువంటి శ్రద్ధను తీసుకోవాలి అనేటువంటి అంశాలని మనం మాట్లాడబోతూ ఉన్నాం. నమస్తే అండి అనిరుద్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి. చాలా హ్యాపీగా ఉంది మీతో ఇవాళ ఇలాంటి టాక్స్ చేయడం గురించి. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో అయితే మీలాగా హోలిస్టిక్ గా థింక్ చేసి అయితే ఎవరు కూడా చేయట్లేదు అనమాట. అంటే ఇటు మీరు ఇప్పుడే చెప్పారు, పేరెంట్స్ ని, టీచర్స్ ని అండ్ ఆల్సో స్టూడెంట్స్ ని ముగ్గురు కూడా కొలాబరేటివ్ వేలో మనం ఎలా బెటర్మెంట్ తీసుకెళ్లాలనేది మీరు థింక్ చేయడమే చాలా గ్రేట్ థింగ్ సార్. అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ న్యూ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ అండి మనం జనరల్గా, నేను కూడా ఒక 2 decades, మోర్ దెన్ 2 decades అక్రాస్ ఇండియా నేను వర్క్ చేస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు నమ్మేటువంటిది ఏమిటంటే పిల్లల దగ్గర ప్రాబ్లమ్స్ ఉండవండి. సో అంటే మనం దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ, ఆ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో, ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసేటువంటి కొన్ని వాటి వల్ల, ఆ ఎన్వైరన్మెంట్లో పేరెంట్స్, టీచర్స్ అందరూ భాగమే, మనందరూ భాగమే, అవి వేరే దానికి తీసుకువెళ్తూ ఉంటాయి. కాబట్టి నేను జనరల్గా ఆలోచించేటువంటిది ఎప్పుడు కూడా ఏమిటంటే, నా ప్రయత్నం కూడా రాబోయే 20 years, 12 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలు చాలా క్రూషియల్ ఏజ్ అండి. ఎందుకు క్రూషియల్ ఏజ్ అంటే అక్కడ వాళ్ళు నేర్చుకునేటువంటిది కానివ్వండి, వాళ్ళకి కెరియర్కి ఫౌండేషన్ పడేటువంటిది కానివ్వండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్స్ అండి అవి. అంతకుముందు వరకు కొంచెం తెలిసి తెలియనట్టుగా కొంచెం అర్థం చేసుకునేటువంటిది ఇది ఉంటుంది. ఇక్కడ ఒక ఆలోచనలు రూపుదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ డెవలప్ అవుతుంది 25 years వరకు కూడా సైంటిఫిక్గా మనం చూస్తే. సో ఈ సందర్భంలో ఈ పిల్లల్ని 6 to 18 years మధ్యలో ఎవరైతే పిల్లలు ఉంటారో వీళ్ళని మనం ఆ పాజిటివిటీ, కష్టపడేటువంటి తత్వం, అర్థం చేసుకునేటువంటి తత్వం లేదు, వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ కరెక్ట్ చేసుకునేటువంటి విధంగా అటువంటి ఆలోచనలు మనం ఇవ్వగలిగితే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో చేసేటువంటి ప్రయాణం ఒక జీవితానికి ఇక రాక్ సాలిడ్ ఫౌండేషన్ ఇస్తుంది. సో దానిని భాగం చేయటమే ఎక్కువ మందికి నా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అండి. ఇప్పుడు మారిపోతున్నటువంటి క్రమంలో ఇప్పుడు మనం చాలా ఛాలెంజెస్ చెప్తూ ఉంటాం. ఒకటి సామాజిక మాధ్యమాలు, సింగిల్ పేరెంటింగ్ కానివ్వండి, లేదా మారిన పేరెంటింగ్ స్టైల్స్, పేరెంట్స్కు ఉన్నటువంటి ఒత్తిడులు, పేరెంట్స్కు ఉన్నటువంటి జాబు పరంగా వచ్చేటువంటి అనేక సమస్యలు కానివ్వండి, అదేవిధంగా బయట వాతావరణం, మారిపోయినటువంటి వాతావరణం, కంప్లీట్గా మారిపోయినటువంటి వాతావరణం, ఫాస్ట్ పేస్డ్ వరల్డ్ అయిపోయింది ఇదంతా కూడా. సో ఈ క్రమంలో ఏంటంటే ప్రతిదీ కూడా రిజల్ట్ ఓరియంటెడ్గానే పరుగులు పెడుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో మనం ఏం చేయాలి, ఎలా ఆ ప్రయాణం మీద దృష్టిని తీసుకురావాలి అనేటువంటిదే మనం ఏదైతే మనం చేయబోతున్నామో. ఈ ప్రయాణం చేసేటప్పుడు వచ్చేటువంటి సమస్యలు ఉంటాయండి. స్ట్రెస్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కానీ దాన్ని ఎంత ఎక్కువ కాలం హోల్డ్ చేస్తే అంత ప్రమాదాలు వస్తాయి. సో అలా కాకుండా సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకోవడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించిందే మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పిన దానిలో నాకు అర్థమైన లాస్ట్ లో కీవర్డ్ ఏంటి అంటే సెల్ఫ్ రెగ్యులేషన్ సార్. సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే తెలుగులో మనం స్వయం నియంత్రణ. ఇది స్టూడెంట్ కి ఉండడం ఎందుకు ఇంపార్టెంట్,
అది ఎలా వస్తుంది దాని గురించి మనం ఇవాళ కొంచెం దాని గురించి మాట్లాడదామండి. ఎస్ సో దానిలో ఐ వాంట్ టు టేక్ ఎ లీడ్. దానిలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది కూడా కంప్లీట్ గా ఆ స్టూడెంట్ కానీ ఆ పేరెంట్స్ కానీ వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్ పైన డిపెండ్ అయిందని చెప్పేసి ఐ వాంట్ టు మేక్ ఎ స్టేట్మెంట్. గ్రేట్. సో ఇప్పుడు పేరెంట్స్ మీరు అన్నట్టు రిజల్ట్ ఓరియంటెడ్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎంతసేపు కూడా ఫ్రూట్స్ చూస్తున్నారండి. అంటే అవుట్పుట్ ఏమొస్తుందని చూస్తున్నారు. బట్ ఫ్రూట్స్ రావాలంటే కనుక రూట్స్ కూడా మనకి స్ట్రాంగ్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో వాట్ వి సో వాట్ వి రీప్ అంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ సే వాళ్ళకి మ్యాంగో ఫ్రూట్స్ కావాలంటే మ్యాంగో ఫ్రూట్స్ సంబంధించిన సీడ్ ఉండాలి, అలాంటి రూట్స్ ఉండాలి. సో ఆ రూట్స్ అనేవి బిలీవ్ సిస్టమ్ అని చెప్పి నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను సార్. నేను నా క్లాసెస్ లో కానీ స్టూడెంట్స్ చెప్పేదైనా సరే మాట్లాడేది బిలీవ్ సిస్టమ్ గురించి అనమాట. ఇఫ్ వీ కెన్ చేంజ్ అవర్ బిలీవ్ సిస్టమ్ వీ కెన్ చేంజ్ ద రిజల్ట్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ, కంప్లీట్లీ అగ్రీ అండి. ఈ బిలీఫ్ సిస్టమ్ లో ఏమేమి వస్తాయంటే బేసిక్ గా థాట్స్ అండ్ ఎమోషన్స్ ప్లస్ రిపిటీషన్స్. మనం ఏదైతే థాట్స్ డైలీ మనం రిపీట్ చేస్తామో, ఏదైతే ఎమోషన్స్ మనం రిపీట్ చేస్తామో అదే రిజల్ట్స్ కింద వస్తాయి అనమాట. దీన్ని ఇంకో భాషలో మనం హ్యాబిట్స్ అనొచ్చు. సో మన మైండ్ ఎలా ఉంటది అంటే హ్యాబిట్ క్రియేట్ చేస్తుంది. అది గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ దానికి కూడా తెలియదు, క్రియేట్ చేస్తుంది అంతే. అంతే సార్. కొంతమంది లక్కీగా గుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ వస్తాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే బ్యాడ్ రిజల్ట్, బట్ ప్రాసెస్ మాత్రం సేమే. సో మీరు చెప్పినట్టుగా హ్యాబిట్ క్రియేట్ అవుతుంది. హ్యాబిట్ క్రియేట్ అవడానికి బేస్ ఏంటి? బిలీఫ్ సిస్టమ్. సో ఆ బిలీఫ్ సిస్టంలో ఉన్నటువంటి ఫంక్షనింగ్ ఇటు పక్కకి దారి తీస్తుందో దాని మీద ఆధారపడి అది ఉంటుంది. అంతే కదండి. సో ఇప్పుడు అది గుడ్డా బ్యాడా అనేటువంటిది పర్సెప్షన్ మారిపోతుంది. కాకపోతే ఏమిటంటే మనకు ఇప్పుడు ఉన్నటువంటి సొసైటల్ నార్మ్స్లో కానివ్వండి, రేపొద్దుట వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి క్రమంలో దీన్ని ఏ విధంగా మనం బిల్డ్ చేయాలి, ఆ బిలీఫ్ సిస్టమ్ని ఎలా తీసుకురావాలి. సో అంటే యూ టచ్డ్ అపాన్ ఏ గ్రేట్ పాయింట్ అండి. ఎందుకంటే నేను చిన్నప్పుడు, నేను డిగ్రీ చదువుతునేటప్పుడు మా ఊర్లో ఒక పెద్ద ఆయన ఒక బుక్ ఇచ్చారు నాకు. సో దా బుక్ పేరు ఏమిటంటే నమ్మకమా నీకో నమస్కారం. నమ్మకమా నీకో నమస్కారం. అది ఒక తెలుగు బుక్ అనమాట అండి. అది చాలా ప్రభావం చూపింది నాకు. ఎందుకంటే మన పేరెంటింగ్లోనే తెలియకుండానే మన బిలీఫ్ సిస్టము మనకి కొన్ని సందర్భాలలో ప్రతిబంధకం కింద కూడా తయారవుతుంది. ఎలా అంటే ఒక పేరెంట్, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, వీడికి చదువు వస్తుంది, వీడికి చదువు రావట్లేదు అంటారు. ఎలా చెప్తారు మీరు? వీడికి చదువు వస్తుంది, వీడికి చదువు రావట్లేదు అంటే ప్రతి పేరెంట్ కూడా వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా, వాళ్ళకి ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయినా ఉండనివ్వండి, ఇక్కడ పిల్లవాడు చదువుతునేటప్పుడు మార్కుల్ని ఫైనల్గా చూసి మనం డిసైడ్ చేసి వీడికి చదువు రాదు అంటే యు ఆర్ ఇన్కల్కేటింగ్ ఎ బిలీఫ్ సిస్టమ్. యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎడ్యుకేషన్. చూడండి అది ఎంత ప్రభావాన్ని చూపుతుంది. అంటే మనం వీటిలో లాస్ట్ 8 yearsలో చాలా లోతైన విశ్లేషణ చేశాను కాబట్టి ఒక్కటి మీకు చెప్తాను. నేను ఎలా చూస్తానంటే, లేదా మన టీమ్ ఆఫ్ టీచర్స్ ఎట్లా చూడాలి అని మనం గైడ్ చేస్తామంటే, ఒక పిల్లవాడికి 60 marks వచ్చినాయండి, ఒక పిల్లవాడికి 40 marks వచ్చినాయి. మరి ఎవరు గొప్ప అంటే 99% స్కూల్స్ కానీ, టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ ఏం చూస్తారు? వీడికి 60 మార్కులు వచ్చినాయి, బాగా చదువుతున్నాడు, ఫస్ట్ క్లాస్లో ఉన్నాడు అంటారు. అతనికి సర్టిఫికేట్ అనేది ఇస్తారన్నమాట. రైట్, బెస్ట్. ఎస్. కానీ నేను లాస్ట్ 8 years నుంచో చాలా లోతైనటువంటి విశ్లేషణ చేసినప్పుడు 12 years క్రితం మన దగ్గర ఉన్నటువంటి పిల్లలు, ఇప్పుడు వాళ్ళలో వచ్చినటువంటి చేంజెస్, వాటికి కారణాలు, ఇవి చూడటం ప్రయత్నం చేసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనకి, అంటే ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కనిపించింది. సో ఏమిటి ఆ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే, ఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో దీస్ మార్క్స్ ఆర్ నాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద గ్రోత్ ఆఫ్ లేటర్ లైఫ్ అండి. మనం చాలామంది చూస్తే చదువుకోనటువంటి వాళ్ళు కూడా చాలా అద్భుతంగా రాణించినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఏం కారణాలు అయి ఉండొచ్చు దానికి అనేదే నేను చేసినటువంటి ప్రయత్నంలో భాగం అన్నమాట అండి. నాకు అర్థమైంది ఏమిటి అంటే, ఈ చదువుకునేటువంటి క్రమంలో మనం కొన్ని క్యారెక్టరిస్టిక్స్, కొన్ని ట్రైట్స్ మనం ఏదైతే అంటామో జనరల్గా పుట్టుకతో వస్తాయంటాం. నో, ఐ డోంట్ బిలీవ్. అంటే ఆ ట్రైట్స్ ఉంటాయి, వీ కెన్ చేంజ్ దోస్ ట్రైట్స్. చాలా రీసెర్చ్ బుక్స్ కూడా ఉన్నాయండి దాని మీద. సో ఆ ట్రైట్స్ని మనం మార్చగలుగుతాం, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాం. మీరు చెప్పినట్టుగా మళ్ళీ ఆ బిలీఫ్ సిస్టమ్ దానికి వెళ్తే. సో దీనికి మనం చూసినప్పుడు నేను చూసినటువంటి ఎందుకు
మార్కులు లేకపోయినా, చదవకపోయినా ఫ్లరిష్ అయినటువంటి వాళ్ళు ఉన్నారే. చదివి అంత స్థాయికి, అంటే ఊహించిన స్థాయికి వెళ్ళలేదు అనిపించినటువంటి వాళ్ళు ఉన్నారే. ఏమిటి కారణాలు అంటే, ఈ క్రమంలో కొన్ని ఆ క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, వాళ్ళ ట్రైట్స్ కానివ్వండి, లేదా వాళ్ళ ఇన్స్టింక్ట్స్లో వచ్చినటువంటి చేంజెస్ కానివ్వండి, ఇవి లేటర్ లైఫ్లో వాళ్ళకి ఆయుధాల కింద తయారవుతాయి అన్నమాట అండి. ఉదాహరణకి కొంతమంది దగ్గర ఒక అసంచలమైనటువంటి విశ్వాసం, ఆ ఆత్మవిశ్వాసం, అదే సందర్భంలో వాళ్ళ తప్పును ఒప్పుకునేటువంటి తత్వం, డెడ్లీ కాంబినేషన్ అండి ఇది. విశ్వాసం ఎంత ముఖ్యమో మన జరిగిన తప్పుని గుర్తించడం కూడా. అలాంటి వాళ్ళు అసలు ఇంకా మనం ఎవరు ఆపలేరు, వాళ్ళ జర్నీని ఆపలేం. అలాగే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో 60 మార్క్స్ 40 మార్క్స్ మనం చూస్తే, 40 మార్క్స్ వచ్చినటువంటి వాడా 60 మార్క్స్ వచ్చినటువంటి వాడా అంటే మీరు అడిగితే నా దగ్గర సమాధానం లేదు. అన్లెస్ ఐ గో డీపర్ ఇంటూ ఇట్. నేను ఆ పిల్లవాడి యొక్క జర్నీ చూడాలి ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్, వాడు 40% ఆఫ్ ద సిలబస్ తీసుకుని 40 మార్క్స్ సంపాదించాడు అనుకుందాం. నెక్స్ట్ ఈ పిల్లవాడు 60 మార్క్స్ వచ్చినటువంటి పిల్లవాడు 100 మార్క్స్ సిలబస్లో 60 మార్క్స్ సంపాదించినట్లయితే, లేదా 70 మార్క్స్ వచ్చినట్లయితే, ద సక్సెస్ రేట్ ఆఫ్ ద ఫార్మర్ స్టూడెంట్ ఈజ్ మోర్ బెటర్ అనమాట అండి. ఎందుకంటే అతని ఎఫిషియన్సీ ఎక్కువ అక్కడ. మరి ఎవరు చూస్తారు, ఇంత లోతుగా ఎవరు చూస్తారు? సో ఇవి మనం అంటే కొంచెం లోతుగా చూస్తే మనకు కనిపించేటువంటి. కాబట్టి నేను అదే చెప్పేటువంటిది. ఇప్పుడు మీ పిల్లలు ఒక హాఫ్ అన్ అవర్ చదువుతున్నారు, ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు? మీ పిల్లలు 2 గంటలు పుస్తకం ముందు పెట్టుకుని ఉన్నారు, అటు ఇటు దిక్కులు చూస్తూ. దాని ఎఫర్ట్ ఎంత? ఒక్కసారి ఆలోచించండి. మార్క్స్ వచ్చినాయి, తక్కువ మార్కులు వచ్చినటువంటి పిల్లవాడిని ఎఫర్ట్ పెడుతున్నప్పటికీ వాడికి లిమిటెడ్గా చదివాడు. వాడికి ఇక్కడ ప్రోత్సాహం ఇవ్వగలిగితే, దాన్ని పెంచగలిగితే వాడిని ఎవడూ ఆపలేరు. సో ఇక్కడ మొదటి వాడిని కరెక్ట్ చేయడం టైం పడుతుంది, పేషెన్స్. ఈ తక్కువ మార్కులు వచ్చిన వాడిని కరెక్ట్ చేయడం చాలా ఈజీ. సో ఇట్లా అంటే లోతుగా మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి పాయింట్స్ అన్నమాట అండి. అయితే ఇక్కడ బిలీఫ్ సిస్టమ్ని ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని కనుక మనం చూసినట్టయితే ఒక 3 ఫ్యాక్టర్స్ మనం చూద్దామండి. ఒకటి సెల్ఫ్గా ఆ స్టూడెంట్కి ఉన్న కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ కావచ్చు, తర్వాత పేరెంట్స్, తర్వాత టీచర్స్. ఎగ్జాక్ట్లీ. యాజ్ ఎ టీచర్స్ మన రోల్ ఏంటి అంటే ఆ నెగటివ్ బిలీఫ్ సిస్టమ్ తీసేసి వీ నీడ్ టు ఇన్స్టాల్ ద పాజిటివ్ బిలీఫ్ గ్రోత్ మైండ్ సెట్. అంతే. ఇంకా మీరు అన్నట్టు నాకు అర్థమైంది ఏంటి అంటే, లీడర్స్ ఆర్ నాట్ బర్న్, దే క్యాన్ బి మేడ్. అంటే మనం తయారు కూడా చేయొచ్చు. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. ఎన్ఎల్పిలో ఒక వర్డ్ ఉంది సార్, దాన్ని ఏమంటే మోడలింగ్ అంటారు అనమాట. అంటే ఆల్రెడీ సక్సెస్ అయిన వ్యక్తి ఫాలో అయిన కొన్ని థింగ్స్ కానీ, వాళ్ళు ఫాలో అయిన పాత్ కానీ, వీళ్ళకి మనం కొంచెం కస్టమైజ్ చేసి కనుక నార్మల్ స్టూడెంట్ కి, ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ఇస్తే ఈ క్యాన్ అచీవ్ ద సేమ్ థింగ్. కరెక్ట్. సో మనం బిలీవ్ చేసేది ఏంటంటే, మనం ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకునే ఏంటంటే, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ ద సేమ్ కెపాసిటీ. అది ఒక బిలీవ్ సిస్టమ్ చేంజ్ ఒకటే మనం తీసుకురాగలిగితే, పేరెంట్స్ పెట్టిన ఎఫర్ట్ అయినా సరే, ఆ స్టూడెంట్ పెట్టిన ఎఫర్ట్ అయినా సరే, మనం పెట్టిన ఎఫర్ట్ తో ఇట్ విల్ యాక్సలరేట్ అనమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు పేషెన్స్ అనే వర్డ్ కూడా టచ్ చేశారండి. ఈ బిలీవ్ సిస్టమ్ మారడానికి అయితే కొంత టైం అనేది పడుతుంది, ఎనర్జీ అన్ని కూడా వాళ్ళు పెట్టాల్సి వస్తుంది. మనం ఎంత పెడతామో వాళ్ళ హ్యాండ్ కూడా కలిస్తేనే ఐ థింక్ ఇట్ విల్ గో ఫార్వర్డ్. అవునండి, అవును. సో అంటే ఈ క్రమంలో మనం కొంచెం లోతుగా చూస్తే, అసలు ఎవరైనా గ్రోత్ అవ్వటానికి వచ్చేటువంటి అవరోధాలు ఏమిటి అని అడిగినప్పుడు, నేను చాలా సింపుల్గా ఒక 3 పదాలు చెప్తానండి. జస్ట్ 3 పదాలు. ఏమిటది అంటే, మొట్టమొదటిది భయం అండి. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఆ భయం ఎందుకు వస్తుందంటే, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. మనం ఫెయిల్ అవుతామేమో అనేటువంటి దాంట్లో వచ్చినటువంటి భయం. అది కూడా బిలీఫ్ సిస్టమ్ నుంచే వస్తుంది. ఇది మొట్టమొదటి కారణం. ఇప్పుడు నాకు మ్యాథ్స్లో తక్కువ మార్కులు వచ్చినాయి లాస్ట్ టైం. మరి ఇప్పుడు ఈ ఎగ్జామ్లో నాకు మ్యాథ్స్ కొంచెం అర్థం కావట్లేదు. అది మొదటి స్టేజ్ అయితే, అది రెండో స్టేజ్లో భయానికి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే అది భయానికి తీసుకెళ్ళిందో, నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే, ఆ భయం అనేటువంటిది స్ట్రెస్ని ప్రేరేపిస్తుంది. ఆ కంటిన్యూస్ భయం అనేటువంటిది స్ట్రెస్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ స్ట్రెస్కి కారణం అయ్యిందో, అది ఇనర్షియాకి తీసుకెళ్తుంది. ఇది చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లవాడు, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం, మ్యాథమెటిక్స్ భయం అనేటువంటి వాళ్ళు నేను చూసా. ఒక 40-50 ఇయర్స్ వచ్చి 60 ఇయర్స్ అమ్మో నా చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే అమ్మో నా కష్టం సార్ ఇప్పుడు కూడా అంటారు. అంటే అది అంత లోతుకు వెళ్ళిపోతుంటుంది. ఎప్పుడైతే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ భయం అన్నారో, ఆ క్లాస్ జరిగేటప్పుడు ఆ పిల్లవాడు ఆటోమేటిక్గా స్ట్రెస్కి గురవుతాడు. టీచర్ స్ట్రిక్ట్గా ఉండి మార్కుల గురించి మాట్లాడుతుంటే, ఎప్పుడైతే మారిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతాడు. అదే దాట్ ఈస్ నథింగ్ బట్ ఎనర్షియా అండి. అంటే జడత్వం అంటాం తెలుగులో మనం. అంటే ఏమి చేయకుండా ఉండిపోతారు. పిల్లలు పుస్తకాలు ముందు వేసుకుంటారు, వేసుకుంటే సరిపోతుందా?
లోపలికి ఎంత లోపలికి వెళ్తున్నారు? మీ పక్కనే కూర్చున్నారు. మీరు మాట్లాడుతుంటే వింటున్నారా? వాటికి వాల్యూ చేస్తున్నారా? వాళ్ళ మనసులోకి వెళ్తున్నాయా వాటి విలువలు? మీరు పిలుస్తుంటే పలకనట్టుగా వెళ్తున్నారా? సో దీస్ ఆల్ పాయింట్స్. ఎప్పుడు వెళ్తారు? మీకు వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు. అసలు ఎలౌ కూడా చెయ్యరు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్షియా అండి. ఎప్పుడైతే ఎనర్షియా వచ్చిందో ఆటోమేటిక్గా వాళ్ళు ప్రయాణం ఆపేస్తారు. ఎప్పుడైతే ప్రయాణం ఆపేస్తారో ఆ మూమెంటం పోతుంది. ఆ మూమెంటం పోయినప్పుడు ఇంక లిమిటెడ్ గ్రోత్ కూడా అందులో కనిపించదు. సో ఇది మనం చూసినప్పుడు ఈ పాయింట్స్ని మనం అబ్జర్వ్ చేయగలిగితే అసలు వాడికి మూమెంటం రావడానికి ఏం చేయగలం అనేటువంటిది మనం చేయగలుగుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటంటే ఈ ఇనర్షియా పెరిగిపోయినప్పుడు మళ్ళీ ఇది సైకిల్ అనమాట అండి. అది ఫియర్. ఇప్పుడు ఇనర్షియా మళ్ళీ పెరిగింది ఇంకో సైకిల్, ఇదే సర్కిల్ అంతే. సో అలా సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది అనమాట అండి. ఈ సైకిల్ ఆ సర్కిల్లో కంబైండ్ అయిపోతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆ జడత్వం, ఆ ఎనర్జీ అనేటువంటిది పెరిగిపోతూ ఉండేటప్పుడు తర్వాత పుష్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. ఒక నెమలిక తీసుకున్నాం అనుకోండి, దాన్ని అలా జస్ట్ ఊదితే ఎగురుతుంది. దానికి ఆ ఎనర్జీ ఉండదు అక్కడ, కొంచెం లైటర్ వెయిట్లో ఉంది కాబట్టి. ఒక రాయిని తీసుకున్నాం అనుకోండి, అంటే అది తోయటం కష్టం అవుతుంది. ఈ విధంగా ఇనర్షియా పెరిగిపోయినప్పుడు, అంటే ఈ కారణాలు పెరిగినప్పుడు అది ఇంకా బలంగా అయిపోతుంది. దానికి మూమెంటం ఇవ్వలేము. ఇది ఒకటి. కొన్ని సందర్భంలో మూమెంటం ఉంటుంది, అది రైట్ డైరెక్షన్లో ఉండదు. సో దాన్ని రైట్ డైరెక్షన్ చేయాలి. అంటే ఇక్కడ నేను చెప్తున్నటువంటిది అంటే ఫైనల్గా మూమెంటం తీసుకురావటం, ఆ మూమెంటంని రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళటం, ఇవి కీలకమైనటువంటి పాయింట్స్ అన్నమాట. దీనికి ఒక విషయం చెప్తానండి. బిజినెస్లో కూడా ఒక ఫ్లై వీల్ అని ఉంటుంది. ఫ్లై వీల్ అని అంటారు. సో దాంట్లో ఏం చెప్తారంటే సక్సెస్ బ్రీడ్ సక్సెస్ అని. స్మాల్ విన్స్ గ్రేటర్ అంతే అంటే. సో ఓవర్ టైం ఏమవుతుందంటే ద స్మాల్ రిజల్ట్స్ విల్ మేక్ ఏ కాంపౌండ్ రిజల్ట్ అనేటువంటిది ఈ రెండు పాయింట్స్ కూడా ఆ బిజినెస్ ఫ్లైస్ వీల్లో చెప్పేటువంటిది ఒక కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఏమిటంటే ఆ సక్సెస్, చిన్న చిన్న సక్సెస్ని మనం పరిచయం చేయగలిగితే ఆ మూమెంటం వస్తుంది. ఆ మూమెంటం వచ్చిన మరుక్షణం దాన్ని రైట్ డైరెక్షన్లో మనం దాన్ని తీసుకెళ్ళగలిగినప్పుడు ఆ జర్నీ ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది అనమాట అండి. అయితే ఈ ఫియర్, స్ట్రెస్, ఇనర్షియా సంబంధించింది సార్. ఐ వాంట్ టు యాడ్ సమ్ మోర్. ప్లీజ్ అండి. నేను నా చైల్డ్హుడ్ లో అంటే నేను మా కజిన్ ని ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటా ఈ విషయంలో. ఎందుకంటే ఫియర్, స్ట్రెస్, ఇనర్షియా ఎట్లా కాజ్ అయింది అనేది. తనకి 7th క్లాస్ వరకు ఏంటి అంటే తనకు మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం. అది టీచర్ వల్లే అనమాట. బేసిక్ 7th క్లాస్ ఎప్పుడైతే స్కూల్ మారడం వల్ల, వేరే టీచర్ రావడం వల్ల తనకి ఆ టీచింగ్ పెడగాగి కావచ్చు, తనకి ఒక రకంగా భయం ఏర్పడింది అనమాట. ఒక్కోసారి టీచర్స్ స్ట్రిక్ట్ గా ఉంటారు సార్. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళని ఇచ్చేయాలని కాదు, బట్ అలా జరిగింది అనమాట. సో దానికి ఆ ఫియర్ తోటి అసలు మ్యాథ్స్ అనే దానిపైన ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ వచ్చి లాస్ట్ ఇనర్షియాతో తను మ్యాథ్స్ తీసుకోలేదన్నమాట ఇంటర్మీడియట్ లో. ఎస్ టేకెన్ బైపీసీ. అంటే చూడండి ఇక్కడ టీచర్ యొక్క రోల్ నాకు అనిపించింది. మేబీ పేరెంట్స్ ఎఫర్ట్ పెడుతున్నారు, అందరూ ఎఫర్ట్ పెడతారు, మనం యాజ్ ఏ టీచర్స్ గా మన రోల్ అలా ఉందని నాకు అనిపించింది. అండ్ మీరు ఇప్పుడు రైట్ డైరెక్షన్ మూమెంటం తీసుకెళ్లాలంటారు కదా. సో ఐ థింక్ దట్ ఈస్ అవర్ రోల్ టు టేక్ దట్ ఫార్వర్డ్ సార్. అంటే ఈ రూట్ కాజ్ ఏదైతే ఫియర్ అని చూసారా, దాన్ని మనం తీసేసి ఒక కరేజ్ గానీ, ఒక కాన్ఫిడెన్స్ గానీ ఇన్స్టాల్ చేస్తే గనక నెక్స్ట్ మీరు అన్న స్ట్రెస్ గానీ, ఇనర్షియా గానీ ఉండదు అనమాట. సో ఈ విషియస్ సర్కిల్ ని మనమే బ్రేక్ చేస్తే గనక ఫియర్ అనే రూట్ కాజ్, ఐ థింక్ వీ కెన్ డూ సమ్ కాంట్రిబ్యూషన్ టు ద స్టూడెంట్. ఎగ్జాక్ట్లీ అండి. సో ఇప్పుడు సమరైజ్ చేస్తే మీరు చెప్పినట్టుగా బిలీఫ్ సిస్టమ్ నుంచి మనం చూసినప్పుడు దాన్ని ఎట్లాగా ప్రభావితం చేయాలి. ఖచ్చితంగా పేరెంట్ రోల్ ఉంటుంది, టీచర్ రోల్ ఉంటుంది, స్టూడెంట్ ఆ సెల్ఫ్ రెగ్యులేటెడ్ రోల్ ఉంటుంది. కాకపోతే వీళ్ళిద్దరూ ప్రయత్నమే దీన్ని ప్రేరేపిస్తుంది. సో లేదు అన్నట్లయితే ఇది ఆగిపోతుంది, తెలియదు వాళ్ళకి. అంటే ఇక్కడ ప్రత్యేకించి మనం చూడాల్సింది ఏమిటంటే అండి, రాబోయే రోజుల్లో ఎడ్యుకేషన్కి సంబంధించి పర్సెప్షన్ మారాలి. ఎందుకు పర్సెప్షన్ మారాలంటున్నానంటే ప్రతి ఒక్కరూ కూడా గత సుమారుగా 20-25 సంవత్సరాల కాలంలో మార్క్స్ ఓరియంటెడ్ వ్యవస్థలోకి మనం తీసుకెళ్ళిపోయాం. నేను ఇప్పుడే చాలా స్టడీ చెప్పాను, 12 to 8 years స్టడీ ఏదైతే చెప్పానో, ఏ కారణాలైతే పిల్లల్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాయి అని మనం ఆలోచించినప్పుడు మార్క్స్ ఒక్కటే కాదు, మార్క్స్తో పాటు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనం ఇవ్వగలిగినప్పుడు, ఆ చేంజెస్ మనం తీసుకురాగలిగినప్పుడే అది ఒక గ్రేట్ జర్నీకి తీసుకువెళ్తుంది. ట్రూ సార్. సో కాబట్టి ఎడ్యుకేషన్ ఇక్కడ
మార్క్స్ గురించి కాదు. మార్క్స్ అనేటువంటిది బై ప్రొడక్ట్ అండి. దానికి ముందు చేసేటువంటి ప్రయత్నం చాలా చాలా ఇంపార్టెంట్. అది వేరే పీర్ గ్రూప్‌తో టీమ్ వర్క్‌కి సంబంధించింది కానివ్వండి, వాళ్ళ రిజల్ట్ రానప్పుడు పేషెన్స్ సంపాదించడం కానివ్వండి, కష్టమైనటువంటి జర్నీ ఉండేటప్పుడు, కాంప్లెక్స్ కాన్సెప్ట్ ఉండేటప్పుడు ఫోకస్‌ని పెంచుకోవడం కానివ్వండి. అంటే ఈ విధంగా వాళ్ళకి వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడం కానివ్వండి, జరిగిన తప్పు నుంచి నేర్చుకోవడం కానివ్వండి, వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎసెన్స్‌ని తీసుకోవటం కానివ్వండి. ఇలా ఒకటి కాదు. మనం ఒక 100 కారణాలు మనం చెప్పొచ్చు. అంటే ఎఫర్ట్ ఆ దిశగా ప్రయాణించాలి. ఇప్పుడు మనం చెప్పేది కొత్తగా అనిపించొచ్చు కొంతమందికి. కానీ ఇది నిజం. ఇందులో మార్పు తీసుకొచ్చినప్పుడే రేపొద్దుట భవిష్యత్తు అనేటువంటిది గ్యారంటీ చేయగలుగుతాం. ఎందుకంటే ఈ రోజున ఏమైందంటే అండి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసినాయి. ఆ రిలేషన్సు అనేటువంటివి తగ్గిపోయినాయి. నెక్స్ట్ సింగిల్ పేరెంట్ లేదా సింగిల్ ఫ్యామిలీ, అంటే తండ్రి తల్లి ఆ పిల్లలే తప్ప వేరేటువంటి ఎఫర్ట్ అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. సో ఈ సైకిల్లో ఏమవుతుంది అంటే మనం చూస్తే పెద్దవాళ్ళు అయిన తర్వాత 30 ఇయర్స్ వచ్చిన తర్వాత చాలా సమస్యలు ఎదుర్కొనేటువంటి జనరేషన్ కూడా ఇప్పుడు ఇదే. సో దీనికి కారణం కూడా ఆ బిలీఫ్ సిస్టమ్. అగైన్ ఐఎమ్ కనెక్టింగ్ టు ద కోర్ పాయింట్ వాట్ యు హావ్ సెడ్. ఫ్యూచర్ లో మనం ఇంకొన్ని కొత్త న్యూ ప్రాబ్లమ్స్ అనేది చూడబోతున్నాం. దాన్ని ఖచ్చితంగా మనం ఇప్పుడే కట్టడి చేస్తే కనుక అలాంటి నెగటివ్ అవుట్కమ్స్ అనేవి మనం చూడవచ్చు. ఖచ్చితంగానండి. అయితే సార్, ఇందాక మీరు అన్నట్టు ఎప్పుడైతే ఒక స్టూడెంట్ కి ఒక బిలీఫ్ సిస్టమ్, ఒక నెగటివ్ బిలీఫ్ సిస్టమ్ అయితే చూసారా, అది చేంజ్ అవ్వాలంటే కనుక మన సైడ్ నుంచి మన ఎఫర్ట్ ఎలా పెడతామో, పేరెంట్స్ అండ్ ఆల్సో స్టూడెంట్స్ కూడా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎఫర్ట్ పెడతారు. అండ్ విత్ దిస్ ఎఫర్ట్ ఆర్ విత్ దిస్ సమ్ ప్రాసెస్ ఆర్ విత్ సమ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ మాత్రం వాళ్ళు దే కెన్ చేంజ్ అన్నమాట. అండ్ మీరు ఇందాక అన్నారు ఒక కంప్లీట్ స్టూడెంట్ అవ్వాలంటే కనుక మార్క్స్ ఒకటే కాదు, వేరే థింగ్స్ కూడా ఉండాలని చెప్పేసి. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను లాస్ట్ ఇయర్ ఒకసారి న్యూస్ పేపర్లో చదివాను సార్. ఏంటంటే ఒక స్టూడెంట్ 7th క్లాస్లో స్కూల్ ఫస్ట్ అంట, 10th క్లాస్ వాడు స్కూల్ ఫస్ట్ అంటే, ఇంటర్మీడియట్ వాడు ఫస్ట్ వచ్చి ఐఐటికి వెళ్ళాడు. బట్ ఐఐటిలో ఎప్పుడైతే ఫస్ట్ టైం ఒక ఫెయిలియర్ చూసాడో తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుండు. బట్ గాడ్ గ్రేస్ హి వాస్ అలైవ్. అంటే అక్కడ చూసారా సార్, అంటే అతనికి ఎప్పుడు విన్నింగ్ చూసాడు. లూజ్ అయినప్పుడు ఏం చేయాలని తనకి ఎవరు చెప్పలేదు, అటు పేరెంట్స్ చెప్పలేదు, టీచర్స్ చెప్పలేదు. సో నాకు అర్థమైంది ఏంటంటే, అలాంగ్ విత్ ద మార్క్స్ ఒక పర్సనాలిటీ, కొన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు ఏంటంటే ఫెయిల్యూర్స్ కూడా చూస్తాడు. అంటే మేబీ అది ఐఐటీలో ఫెయిల్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ లో జాబ్ చేసేటప్పుడు ఈ క్యాన్ బి ఫెయిల్. సో అట్లాంటిది ఇప్పుడే స్టూడెంట్లు ఇన్కల్కేట్ చేసి, మీరు అన్న 6 to 18 years కానీ ఒక ప్రైమ్ ఏజ్ చూసారు. అది కనుక మనం కనుక ఇంబైబ్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా సిచ్యువేషన్ ఎలాంటిది వచ్చినా, ఇప్పుడు మీరు కోవిడ్ తో చూసారు, సడన్ గా ఒక్కసారి ట్రెండ్ అంతా చేంజ్ అయింది, జాబ్ ఆపర్చునిటీస్ చేంజ్ అయ్యి కదా, అలాంటి ఫ్యూచర్ లో ఏమైనా రావచ్చు. అలాంటి వాటికి కూడా తను రెసిలియంట్ గా ఉండాలంటే కనుక మనం ఇవ్వబోయే ట్రైనింగ్, మనం ఇచ్చే ఇది మాత్రం తనకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ ఈ విల్ బి ఫ్యూచర్ రెడీ. అంటే ఫ్యూచర్ లో ఇప్పుడు మన తెలుసు ఏ కూడా వస్తుంది, అసలు ఏ అంటేనే జాబ్స్ పోతే అంటారు. అలాంటప్పుడు తను ఎట్లా సర్వైవ్ అవుతాడండి ఈ వరల్డ్ లో? సో అవర్ రోల్ ఈస్ మోర్ సార్, అండ్ వీ కెన్ డూ ఆల్సో. డెఫినెట్లీ అండి. సో అంటే ఇప్పుడు ఏఐ అనేటువంటిది మనం చెప్పినప్పుడు, అంటే చాలా మంది జాబ్ పోతుంది అంటారు. నేనేం చెప్తానంటే, జాబ్ రోల్ మారుతుంది, జాబ్ పోదు. ఇప్పుడు 1802లో అనుకుంటా ఇండస్ట్రియలైజేషన్ అక్రాస్ గ్లోబ్ స్టార్ట్ అయ్యింది. సో అప్పటి వరకు ఫిజికల్ వర్క్ ఎక్కువ. ఇప్పుడు ఫిజికల్ వర్క్ నుంచి ఇంటలెక్చువల్ వర్క్కి ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. సుమారుగా 200 సంవత్సరాల్లో ఇంటలెక్చువల్ వర్క్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈ ఇంటలెక్చువల్ వర్క్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇక్కడ స్కిల్స్ పెంపొందించుకోవాలి తప్ప మనం ఇదివరకులాగా ఆలోచిస్తే కుదరదు. అంతేకాకుండా మరొక అతి ముఖ్యమైనటువంటి విషయం, అంటే రాబోయే వీడియోస్లో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. లాస్ట్ 22 years నుంచి మార్పులు చూడండి. అంతకు ముందు ఉన్నటువంటి సుమారుగా 180 సంవత్సరాలు 190 సంవత్సరాలు వచ్చినటువంటి డెవలప్మెంట్ ఒక సైడ్ అయితే, లాస్ట్ 2 to 3 decades లో వచ్చినటువంటి చేంజెస్ ఒక ఇమ్మర్సివ్ ఎఫర్ట్ తీసుకొచ్చింది సొసైటీ మీద. సో ఇక్కడ ఇది కంప్లీట్గా ఇండివిజువల్ లైఫ్ని షేక్ చేస్తుంది. ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ లేకపోతే ఎవరు మనగడగలేరండి, దీంట్లో నిలబడలేరు. సో కాబట్టి ఇక్కడ నేను ఎప్పుడు చెప్పేటువంటివి 2 పాయింట్స్. సెల్ఫ్ లెర్నింగ్ని పిల్లలకి మార్చాలి. ఎందుకంటే ఇప్పుడు డెలాయిట్ ఒక సర్వే చెప్పింది, ఎనీ న్యూ స్కిల్ కెన్ బి రిడెండెంట్ వితిన్ 3.5 to 5 years. మీరు చూస్తే చాలా లాంగ్వేజెస్ వస్తాయి, చాలా స్కిల్స్ వస్తాయి, మారిపోతూ ఉన్నాయి. సో మనం నేర్చుకుని మళ్ళీ ప్రయత్నం చేయటమే, దాన్ని ఇన్కల్కేట్ చేయాలి. దానికి ఇన్కల్కేట్ చేయాలంటే గ్రోత్ మైండ్ సెట్ని ఇవ్వగలగాలి. నాకు ఇప్పుడు తెలియదు, రేపు తెలుస్తూ నాకు
నేను నేర్చుకోగలను, ఇది చేస్తే నాకు అది వస్తుంది అనేటువంటి విధంగా మనం తయారు చేయగలగాలి. ఛాలెంజ్ వస్తే భయపడకుండా ఒకసారి ట్రై చేస్తే పోయేదేముంది, మహా అయితే విన్ అవుతుంది. దానికి ఏ ప్రయత్నం చేయాలి అనేటువంటి దాన్ని ఫ్రేమ్ చేసుకునేటువంటి పరిస్థితి తీసుకురావాలి అది. సో దాంట్లో భాగంగానే రాబోయే దాంట్లో మన టాక్స్లో ప్రత్యేకించి పిల్లలు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో దానికి కారణాలు ఏంటి, దాన్ని ఎలా అడ్రస్ చేయవలసినటువంటి అవసరం ఉంది, ఏదర్ పేరెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి అనేటువంటిది చేద్దాము. సో మన ఆడియన్స్ కూడా చెప్పబోయేది ఏంటి అంటే, అందరూ ఎంతసేపు విజిబుల్ అవుట్కమ్స్ అంటే నెగటివ్ అవుట్కమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ మా పిల్లవాడు చదవట్లేదు, ఇంట్రెస్ట్ లేదని అంటారు తప్ప దాని రూట్ కాజ్ కూడా మేము కొంచెం రీసెర్చ్ చేసి ఒక టేబుల్ ఫామ్ చేసామన్నమాట. ఖచ్చితంగా మీరు మన వీడియోస్ అన్ని కూడా ఫాలో అవ్వండి, డోంట్ మిస్ దిస్ వీడియోస్, ఎందుకంటే లాట్ ఆఫ్ కంటెంట్, లాట్ ఆఫ్ రీసెర్చ్ తోటి తీసుకొస్తున్నాం మీ ముందు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఆల్సో. అండ్ మనం రాబోయే రోజుల్లో వండర్స్ అండ్ ఆల్సో స్టూడెంట్ కమ్యూనిటీకి మనం ఒక స్ట్రాంగ్ పిల్లర్ గా మనం ఉందాం. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.